చేగుంట మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా నేడు 108 కలశాల పూజ నిర్వహించి బాజా భజంత్రీలతో వాసవి మాత నామస్మరణలతో పటాకులు కాలుస్తూ స్థానిక హనుమాన్ దేవాలయం నుండి కన్యకా పరమేశ్వరి దేవాలయం వరకు మహిళలు ఏకరూప దుస్తులు ధరించి 108 కలశాలతో పాటు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా వాసవి మాత దేవాలయం వరకు తీసుకువచ్చి అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి 108 కలశాలతో పాటు 150 లీటర్ల వివిధ రకాల పండ్ల రసాలతో తయారు చేసిన పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా నగరేశ్వర దేవాలయంలో శివాభిషేకం, పంచముఖ హనుమాన్ దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు తొడుపునూరి నగేష్, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ రాజేశ్వర్లు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం అదేవిధంగా దినదిన అభివృద్ధి చెందడం జరుగుతుందని, నేడు దేవాలయం 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని, నేటి నుండి 3 రోజుల పాటు వార్షికోత్సవ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. నేడు 108 కలశాలతో అభిషేకం, 150 లీటర్ల వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించడం జరిగిందని, రేపు ఉదయం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు సూచించారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరుకున్నట్లు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని, రైతులంతా సంతోషంగా ఉండాలని వారు అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు తొడుపునూరి నగేష్, దేవాలయ కమిటీ అధ్యక్షులు రాజేశ్వర్, ఆలయ కమిటీ సెక్రటరీ, సొసైటీ డైరెక్టర్ రఘురాములు, మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ వెంకటలక్ష్మి, రఘురాములు, హనుమయ్య, బాలేశం, నాగభూషణం, వీరేశం, ఐతా పరంజ్యోతి, బచ్చు సుదర్శన్, తొడుపునూరి మహేష్, మంచికట్ల వెంకటరమణ, శ్రీనివాస్, రాజు, రాఘవ, నర్సింలు, కాసం చందు తదితరులు పాల్గొన్నారు. ఈ అమ్మవారి ఆలయాన్ని కట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా 3 రోజులు జరుపుకుంటాము. ఈరోజు మొదటి రోజు హనుమాన్ దేవాలయం నుండి 108 కలశాలతో మహిళలు ఏకవస్త్ర ధారణతో మరి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకాలు చేస్తారు. అలాగే 108 లీటర్ల పంచామృతాలతో అభిషేకం ఉన్నది. తర్వాత ఈరోజు మరి శివతాండవం అనేటువంటి గొప్ప కార్యక్రమం కూడా మనం తిలకించబోతున్నాం. తర్వాత ఈ రకంగా ప్రతిరోజు ప్రతి సంవత్సరము దినదినాభివృద్ధి చెందుతూ మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి కృప అందరిపైన ఉండి సుఖ సంతోషాలతో జీవించాలని మరొక్కసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. ఈరోజు శుభదినము. కన్యకా పరమేశ్వరి దేవాలయం నిర్మించి 20 సంవత్సరం కావాల్సినది. ఇది 20 సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు 108 కలశాలతో అభిషేకము మరియు 108 లీటర్ల పంచామృతాలతో అభిషేకం జరిగినది. మరియు ఈరోజు శివతాండవ కార్యక్రమం ఉన్నది. ఈ తర్వాత భోజనాలు ఉంటాయి. ఇంత కార్యక్రమం సాగించడానికి ధన్యవాదాలు. ఈ యొక్క అమ్మవారి దయ వల్ల ఈ గ్రామము చుట్టుపక్కల గ్రామాలందరూ సుభిక్షంగా ఉన్నారు. వర్షాలు కానీ పంటలు కానీ అన్ని విధాల సుఖ సంతోషంతో ఉండడానికి కారణమైన అమ్మవారికి ఎప్పటికీ మేము కృతజ్ఞత ఉంటామని, అమ్మవారి కృప మీద ఎప్పటికీ ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ జై వాసవి.